హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 పరీక్షలకు సంబంధించిన తెలంగాణ హిస్టరీ గురించి ముఖ్యమైన బిట్స్ని అయితే ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా లాస్ట్ వీడియోలో అయితే 200 బిట్స్ అయితే పెట్టాను. మళ్ళీ ఈ వీడియోలో మరో ముఖ్యమైన 50 బిట్స్ గురించి అయితే వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సునీత బాల సమాజంను స్థాపించింది ఎవరంటే అరిగే రామస్వామి. జోగిని వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేసింది ఎవరు? హేమలత లవణం. దేవదాసి వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేసింది ఎవరంటే ముద్దు లక్ష్మీరెడ్డి. దయానంద సరస్వతి హిందీలో రాసిన మత గ్రంథం ఏమిటంటే సత్యార్థ ప్రకాష్. టీజీలోని ఎత్తైన జలపాతం ఏంటంటే కుంతాల జలపాతం. అది ఎక్కడుందంటే నేరేడుకొండ మండలం, కడెం నదిపై. వైఎస్ఆర్ మంత్రివర్గంలో రాజీనామా చేయని ఏకైక టీఆర్ఎస్ నాయకుడు ఎవరంటే సంతోష్ రెడ్డి, నిజామాబాద్. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే వల్ల అస్వస్థకు గురైన నాయకుడు ఎవరంటే పొన్నం ప్రభాకర్. నెక్స్ట్ బిట్, మా భూమి సినిమా నిర్మాత ఎవరంటే బి నరసింగరావు అండ్ ఆ సినిమా దర్శకుడు ఎవరంటే గౌతమ్ ఘోష్. తెలంగాణ ప్రాంతీయ మండలి మొదటి చైర్మన్ కె అచ్యుతరెడ్డి. అండ్ తెలంగాణ సరిహద్దు గాంధీ అని ఎవరిని అంటారు? జమలాపురం కేశవరావు. 1969లో రాజీనామా చేసిన మొదటి మంత్రి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. టీజీ రాష్ట్ర లోగోను రూపొందించింది ఎవరంటే ఏలే లక్ష్మణ్. సికింద్రాబాద్లోని ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం ఏ సంవత్సరంలో నెలకొల్పబడిందంటే 1905. భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరంటే ముల్లా అబ్దుల్ కుయ్యం. వహాబీ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా ప్రారంభించబడింది? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభించబడింది. నవబ్రహ్మ ఆలయం ఎక్కడ ఉందంటే మహబూబ్ నగర్, అలంపూర్లో. హెరిటేజ్ హోటల్గా ఏ ప్యాలెస్ను మార్చారంటే ఫలక్నామా ప్యాలెస్ను. బిర్లా మందిర్ ఏ గుట్టపై నిర్మించారంటే కలాపహాడ్. జటప్రోలు సంస్థానం ఏ జిల్లాలో కలదంటే మహబూబ్ నగర్. కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో ఏ ఆలయం ఉంది? ముక్తేశ్వరాలయం. ఆర్మూర్లో గుట్టలు ఏ దేవాలయానికి ప్రసిద్ధంటే నవనాథ సిద్ధులకు. నెక్స్ట్ బిట్, రంగారెడ్డి జిల్లా తాండూర్ దేనికి ప్రసిద్ధంటే షాబాద్ బండలకు. తెలంగాణ జైత్రయాత్ర ఏ ప్రాంతంలో జరిగిందంటే జగిత్యాల. ఆఫీసర్స్ కమిటీ అని దేనికి పేరు? జయభరత్ రెడ్డి కమిటీకి. నెక్స్ట్ వన్, మహబూబ్ నగర్ జిల్లాలో నివసించే గిరిజన జాతి చెంచలు దున్నపోతును ఏ విధంగా ఆరాధిస్తారంటే బంగారు మైసమ్మ అవతారంగా ఆరాధిస్తారు. నెక్స్ట్ వన్, ముల్కీ ఉద్యమాన్ని సమర్థించి మద్దతు తెలిపిన హైదరాబాద్ ప్రధాని మహారాజా కిషన్ ప్రసాద్. నెక్స్ట్ వన్, ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటుకు 1400 ఎకరాల భూమిని దానం ఇచ్చిన మహిళ ఎవరంటే మహాలక్కాబాయి చందా. నెక్స్ట్ వన్, యాది మనాది గ్రంథ రచయిత ఎవరంటే అల్లం నారాయణ. తెలంగాణ ప్రాంతంలో చిత్రాన్నం అంటే ఏంటంటే పులిహోర. చూడచక్కని తల్లి
చూపుల్లో జాబిల్లి అనే పాట రచయిత ఎవరంటే అందెశ్రీ. కాసాని జ్ఞానేశ్వర్ స్థాపించిన పార్టీ పేరేంటంటే మన పార్టీ. దగాపడ్డ తెలంగాణ పుస్తకం రచయిత ఎవరంటే గాదె ఇన్నయ్య. నెక్స్ట్ వన్, పెద్ద మనసుల ఒప్పందం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఎవరి సమక్షంలో జరిగిందంటే గోవింద్ వల్లభ్ పంత్. నెక్స్ట్ వన్, ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితి పార్టీ స్థాపకుడు ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి పార్టీ స్థాపకుడు ఎవరంటే కేశవరావు జాదవ్. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలిసారిగా కాల్పులు జరిపిన ప్రదేశం ఏంటంటే శంషాబాద్. తెలంగాణ ప్రాంతంలో పండగలు ఏ రోజున ప్రారంభమవుతాయంటే తొలి ఏకాదశి రోజు. నెక్స్ట్ బిట్, హిందుస్థానీ సంగీతాన్ని తెలుగువారికి పరిచయం చేసిన తెలంగాణ కవి ఎవరంటే సామాల సదాశివ. బోనాల సందర్భంగా వీధుల్లో ఎక్కువగా ప్రదర్శించే నృత్యం ఏంటంటే ఘట నృత్యం. దానినే గరకాల నృత్యం అని కూడా అంటారు. సాలార్జంగ్ ఏర్పాటు చేసిన ఉన్నత న్యాయస్థానం ఏంటంటే మహాకవి ఈ షాదుషాహి. నెక్స్ట్ వన్, అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి పేరుతో నిర్మించిన నగరం ఏంటంటే హైత్ నగర్. నెక్స్ట్ వన్, విద్యార్థినుల ఆత్మరక్షణ శిక్షణా పథకానికి టీఎస్ నిర్ణయించిన పేరేంటంటే రాణి రుద్రమ సేవ. విమనూరు రామచంద్రారెడ్డి అనుచరుల కాల్పుల్లో మరణించిన పౌరుడు ఎవరంటే దొడ్డి కొమరయ్య. కొమరం భీం ఇచ్చిన నినాదం ఏంటంటే జల్ జంగల్ జమీన్. రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే అరుణ్ జైట్లీ. మూసీ నది జన్మస్థలం ఏంటంటే రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో. నెక్స్ట్ వన్, 246 బిట్, 610 జీవో అమలును పరిశీలించడానికి వేసిన కమిటీ ఏంటంటే గీర్గాని కమిటీ. తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చిన ప్రధానమంత్రులు ఎవరంటే ఐకే గుజ్రాల్, విపి సింగ్. సకల జనుల సమ్మె ఎప్పుడు మొదలైందంటే 2011 సెప్టెంబర్ 13 టు అక్టోబర్ 24 వరకు 42 డేస్ అయితే జరిగింది. ఉద్యమకారుల విగ్రహాలను ఏ కార్యక్రమంలో భాగంగా కూల్చివేశారంటే మిలియన్ మార్చ్. తెలంగాణ రాజకీయ జాక్ ఎప్పుడు ఏర్పడిందంటే 2009 డిసెంబర్ 24. థ్యాంక్ యూ. ఈ వీడియోలో అయితే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. నేను లాస్ట్లో అన్నీ ఎడిట్ చేసి అయితే మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ.